బూతు జనతా పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నల్లిగుట్లోడు. సిగ్గు లజ్జ ఉందా? బీజేపీల బతుకంతా ట్రోల్ బతికేనా? 3 జెండర్స్లో ఏ జెండరో తెలుసుకోవాలి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ దయాకర్. ఇంకా రెండో పేజీలోకైనా ఇదే ఉంటుంది. ఏమని మాట్లాడి నేను అంటే, భారతీయ జనతా పార్టీ కాదది, బూతు జనతా పార్టీ. దీని మీద సిగ్గులు శరాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల కంటే ఎలాగూ లేదు. భారతీయ జనతా యువ మోర్చా స్పందిస్తుందా? భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వివిధ మోర్చాలలో ఆ మోర్చా నాయకులు ఏమైనా స్పందిస్తారా? ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండా మంత్రి అని చెప్పి మాట్లాడిండు. తర్వాత ఇప్పుడు ఈయన ఎమ్మెల్సీ ఎవరి కాళ్ళు పట్టుకుంటే ఇచ్చిందో మాకు తెలిసే. అద్దంకి దయాకర్ అన్న, నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకుని ఎవరింటి కాడ మోకరిల్లితే నీకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందో మాకు తెలుసు. భారతీయ జనతా పార్టీని మరోసారి మీరు ఏమైనా మాట్లాడితే భారతీయ జనతా పార్టీ నాయకులు ఊరుకుంటారేమో, కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమైనటువంటి మాలాంటోళ్ళు మీకు కౌంటర్కి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఉండొచ్చు మీది పెద్ద స్థాయి, మీరు మా స్థాయి నుంచి పోయినోళ్ళే. భారతీయ జనతా పార్టీ బూతు జనతా పార్టీగా మారింది అని మాట్లాడినటువంటి మీరు ఇమీడియట్గా క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ అంధకార పక్షంలో ఉన్నటువంటి వాళ్లకు ఎప్పుడు కనుమెప్పు అవుతుందో కళ్ళు ఎప్పుడు తెరిచి చూస్తారు. ఓ ఎస్ అద్దంకి దయాకర్ తెచ్చిండని అనుకుంటారా? లేకపోతే రాజకీయాలలో మేమంతా ఒక్కటే, మాకు గొడవలు లేవు అని చెప్పి ఏమైనా దోస్తానా చేస్తారా? కేంద్ర మంత్రిని పట్టుకొని నల్లికుట్లోడా అంటున్నారు. మరి కనీసం దీనిపై భారతీయ జనతా పార్టీ అనే ఒక దేశ జాతీయ పార్టీలో ప్రధాన కార్యదర్శి ఉంటారు, స్పోక్ పర్సన్లు ఉంటారు. దీని మీద మరి ఏం మాట్లాడతారో ఈరోజు వేచి చూస్తా. కౌంటర్ ఏమిస్తారో చూస్తా. డిబేట్లలో కూర్చొని మొత్తుకునుడు కాదు, మాట్లాడటోని డిబేట్లకు రాకుండా చేసుడు కాదు. దీని మీద మరి అద్దంకి దయాకర్కి ఏమంట, బీజేపీల బతుకంతా ట్రోల్ బతికేనా? సిగ్గు లజ్జా ఉందా? ఇది ఒక ఎమ్మెల్సీ మాట్లాడేటువంటి మాటలేనా? పండబెట్టి తొక్తా అన్నటువంటి రేవంత్ అన్న, అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నటువంటి మీ ఎమ్మెల్సీ మీ శిష్యుడు మీరు దగ్గరుండి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారని అనుకుంటున్నటువంటి వైనంలా ఇలాంటి మాటలు మరి మీరే మాట్లాడిచ్చిర్రా, లేకపోతే ఆయనే మాట్లాడి సిగ్గు లజ్జా ఉందా అనే మాటలు ఒక ఎమ్మెల్సీ మాట్లాడొచ్చా? అదే ఒక యూట్యూబర్ మాట్లాడితే కేసులు అవుతాయి. అదే ప్రజా ఆవేదన ఉండి నాకు రైతు భరోసా రాలేదు, నాకు రైతు రుణమాఫీ కాలేదని మాట్లాడినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల మీద కేసులు అవుతాయి. ప్రభుత్వం మీద మాట్లాడినటువంటి వాళ్ళ మీద కేసులు అవుతాయి. మరి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మీద కేసు అయ్యే అవకాశం ఉందా? వాళ్ళని పండబెట్టి తొక్కుతా తప్పుడు మాటలు మాట్లాడితే, గలీజ్ మాటలు మాట్లాడితే అన్నటువంటి మీరు మరి అద్దంకి దయాకర్ డైరెక్ట్ సిగ్గు లజ్జా ఉందా అని మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్సీ. ఇలాంటి బలుపు మాటలే అద్దంకి అన్న, ఇలాంటి బలుపు మాటలే మిమ్మల్ని 2023 టికెట్ రాకుండా చేసింది. ఇలాంటి బలుపు మాటలే మిమ్మల్ని ఎంపీ టికెట్ రాకుండా చేసింది. అన్నీ పోయినాయి, ఇంకా ఎమ్మెల్సీ అయినామని జబ్బలు సరుచుకుంటున్నావా? అద్దంకన్నా, ఎక్కడెక్కడ నువ్వు ఎవరికి సారీలు చెప్పినవో, ఎవరిని చెండూరు సభల తిట్టినవో, నిండు సభల వాళ్ళు ఎంత తొక్కిర్రో నువ్వు నిజమైన కార్యకర్తవంటూ మాట్లాడినాం. కానీ భారతీయ జనతా పార్టీని బూతు జనతా పార్టీ అంటే ట్రోల్స్కే పరిమితమా అంటే సిగ్గులేనటువంటి మీ యొక్క వాయిస్ ఆఫ్ తెలంగాణ అనే ఒక పేజ్ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఫేస్బుక్లో. వాళ్ళు దాంట్లో పోస్టులు చూస్తావా? నేను అద్దంకన్నాను, వాళ్ళ పోస్టులు చూస్తావా? ఎవరు మరి మెయింటైన్ చేస్తారో తెలియదు. నా పోస్టులు చూసినావు ఏ రోజన్నా? మీ తెలంగాణ పేజీలా, తెలంగాణ కాంగ్రెస్ పేజీలా ప్రజాపాలన కావాలన్నా, ఫామ్ హౌస్ పాలన కావాలంటే ఫామ్ హౌస్ పాలన కావాలని చెప్పారు కదా మీరు అధికారంలోకి వచ్చిన 6 నెలలకే, 15 నెలలు 14 నెలలకే. ఇంకా సిగ్గు లేదా మీకు? మీకున్నదా సిగ్గు? మీకున్నదా లజ్జ? ఒక దేశ జాతీయ పార్టీని పట్టుకొని మీకు తిప్పి కొడితే 99 సీట్లు ఇచ్చారు. 100కు 99 కాదు మీకు. 100కు 99 అని సంబరాలు సంకలు గుద్దుకుంటారు ఏంది? అధికారంలో ఉన్నా కూడా 8 సీట్లు మీకు తెలంగాణ ప్రజలు ఇచ్చారు. 8
అధికారం ఒక్కసారి కూడా రానటువంటి తెలంగాణలో 8 ఎంపీ స్థానాలను తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. ఇదే పహల్గాం విషయంలో మీ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఏం చేసేదో తెలియదా? ఇదే పహల్గాం విషయంలో భారతీయ జనతా పార్టీ బరాబర్ దెబ్బ కొట్టింది, భూబద్దలు కొట్టి శిబిరాలను, ఉగ్రవాద శిబిరాలను ఉనికిచ్చింది. దీని మీద మరి భారతీయ జనతా పార్టీ 3 జెండర్స్లో ఏ జెండరో తెలుసుకోవాలి. అసలు మీరే జెండర్, మీ పార్టీ ఏ జెండరు, మీ కాంగ్రెస్ పార్టీ ఏ జెండరు? అసలు ఎవరిని పుట్టింది కాంగ్రెస్ పార్టీ? ఎవడు పుట్టించిండు? బ్రిటిష్ వాడు పుట్టించిండు. చూపించాలి, ప్రూఫ్లు చూపిస్తా, ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీ ఫౌండర్ అని కొడదాం. అసలు ఎవరు వస్తారో చూడు, నేను తప్పేం మాట్లాడతలేను. ఈయన ఎవడు పుట్టినటువంటి పార్టీలో పుట్టి మరి ఈయన ఇది చేస్తుండో, అయ్యో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు కూడా ఈయన ఏ పార్టీలో పుట్టిన? భారతదేశంలో పుట్టినటువంటి పార్టీలో పుట్టిండు ఆయన ఏమన్నా? అయ్యో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ INC వ్యావహారికంగా కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ అని పిలుస్తారు. ఇది భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో లోతైన మూలాలను కలిగి ఉన్న ఒక రాజకీయ పార్టీ. డిసెంబర్ 28 ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, డిసెంబర్ 28 1885 స్థాపించబడింది. ఇది ఆసియా మరియు ఆఫ్రికాలో బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉద్భవించిన మొదటి ఆధునిక జాతీయవాద ఉద్యమం. 19వ శతాబ్దం చివరి నుండి ముఖ్యంగా 1920 తర్వాత మహాత్మా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ భారత స్వాతంత్ర ఉద్యమానికి ప్రధాన నాయకురాలిగా ఎవరు గాంధీ నాయకురాలా? కాంగ్రెస్ భారతదేశాన్ని యునైటెడ్ కింగ్డమ్ నుండి స్వాతంత్రానికి నడిపించింది. బ్రిటిష్ సామ్రాజ్యంలో ఇతర వలసవాద రాజకీయ జాతీయ ఉద్యమాలను గణనీయంగా ప్రభావితం చేసింది. INC అనేది పెద్ద డేరా పార్టీ. దీని రాజకీయ వర్ణపటంలో కేంద్రంగా వ్యవహరించారు. పార్టీ తన సమావేశాన్ని 1985లో బొంబాయిలో నిర్వహించింది. అక్కడ WC బెనర్జీ దీనికి అధ్యక్షత వహించారు. 1947లో స్వాతంత్రం తర్వాత పార్టీ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. ఈయన ఎట్లయిందో అందరికీ తెలుసు. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎలా చనిపోయారో తెలుసు. ఈమె ఏం చేసిందో తెలుసు, ఇందిరాగాంధీ. అసలు దీన్ని వ్యవస్థాపకులే, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు ఇంతసేపు వచ్చాయా? అయ్యో అన్నా అడ్డం కన్నా, అడ్డమైన మాటలు మాట్లాడే అడ్డం కన్నా ఇక్కడ విన్నానా? మీ వ్యవస్థాపకులు ఎవరన్నా? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఎవరన్నా? అలన్ యాక్టివియన్ హ్యూమ్. ఎప్పుడు ఇది స్థాపించబడింది? 28 డిసెంబర్ 1885, 139 సంవత్సరాల కింద. కాంగ్రెస్ పార్టీ పత్రిక ఏందయ్యా? నేషనల్ హెరాల్డ్ కేసు ఏమైంది? మన ఇందిరాగాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద అయింది చూడు. వీళ్ళు ఏ జెండర్కి పట్టిన వాళ్ళ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నవే అద్దం కన్నా, ఏ జెండర్కి సంబంధించిన వాళ్ళని అడుగుతా ఉన్నావు అద్దం కన్నా. అసలు నీది ఏ పార్టీ అన్నా ఇంతకు? నీది ఏ పార్టీ ఇంతకు? ఎవరు పుట్టించిన పార్టీ? బ్రిటిష్ వాడు పెట్టించి మీకు ఇచ్చినటువంటి పార్టీ కాదా? మీరు బ్రిటిష్ వాడు పుట్టించినటువంటి పార్టీ. మరి మీరే జెండర్ పార్టీ. బ్రిటిష్ వాడు తాను దత్తకు తీసుకున్నటువంటి పార్టీలను నువ్వు ఎట్లా ఎమ్మెల్సీ అయినవే? ఎట్లయినావు? సామాజిక నేపథ్యంలో, సామాజిక వర్గ మాటలల్లా మాట్లాడే మాటలు తరిక ఉండాలి ఒక ఎమ్మెల్సీ అయినాక. రాజకీయ నాయకులకు లేనటువంటి తరిక మాలాంటి సామాన్య జర్నలిస్టులకు ఎందుకు? మీరు మాట్లాడితే సంసారం, మేము మాట్లాడితే వ్యభిచారమా? సిగ్గు లజ్జ ఉందని ఏ విధంగా ఒక ఎమ్మెల్సీ సంబోధిస్తాడు? ఏ విధంగా మాట్లాడతాడు దీని మీద? ఏ జెండర్కి సంబంధించిన వాళ్ళు చెప్పాలంటారు. మీరే జెండర్కి సంబంధించిన వాళ్ళు. మరి ఒక జాతీయ పార్టీని పట్టుకొని అసలు సరే దీని మీద మరి ఈరోజు ఏం మాట్లాడతారో చూడాలి.
ఈ పక్కనే ఉంది కాంగ్రెస్ పార్టీలో కుమ్మలాట, గాంధీ భవన్ వేదికగా వర్గపోరు, పీసీసీ చీఫ్కి వ్యతిరేకంగా సునీతారావు నిరసన, ఇప్పుడు సునీతారావుకు వ్యతిరేకంగా ధర్నా, పార్టీ నుంచి సునీతారావుని తొలగించాలని డిమాండ్. ఇగో నీ కళ్ళకి ఇక్కడ వేసుకొని చూడే గీడ కొట్లాడుతున్నారు మీ వాళ్ళు. నీకు మంత్రి పదవి, నీకు ఎమ్మెల్సీ రాగానే నీకు మంత్రి పదవి ఏమి ఇయ్యరే, నీకు మంత్రి పదవి ఇయ్యరు. ఏం జబ్బలు దాచుకొని ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకు మంత్రి పదవి ఏమి ఇయ్యరన్న. భాష మీద స్పష్టత ఉండాలి. భాష ఏ భాష మాట్లాడుతూ ఉన్నాం మనం మీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడేటువంటి మాటలు వార్తలలో పిల్లలు కూడా చూడలేకపోతున్నారు. పిల్లలకు చూపించాలంటే మీ భూత పురాణం ఏడా వినిపించాల్సి వస్తుందని చెప్పి భయం అవుతా ఉన్నది. అంతగానం మాట్లాడుతారు బూతులు, ఒకరి మాట కాదు, రెండు మాటలు కాదు, గలీజ్ మాటలు. సిగ్గు లజ్జ ఉందా? ఏ జెండారో తెలుసుకోవాలి. కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టినట్టు